వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన మీడియాకు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మునుపెన్నడూ లేని విధంగా విజయవాడ వరదలకు అతలాకుతలమైంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే స్పందించిన వైఎస్సార్సీపీ నేతలు అసలు హిందువులేనా అని నిలదీశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ కళ్యాణ్ శుద్ది కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీరు బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము ఇవి కనుగొన్నాం. ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగలం సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళు. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ టూ వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది హిందూ ధర్మాన్ని పాటించి, వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు, కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడుతూ ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లిమ్స్ నిందించట్లా, అని క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాం. బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిళ్ళు కట్టుకుంటాం, ఏం మాటలవి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం, ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మా వేదన ఉన్నదా? మౌనంగా ఉన్నామంటే బాధ లేదనా? కోపం రాదనా? ఈ రోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. ఆయన వాళ్ళ లాయర్ అంట, ఆయన ఎవరు, ఏజీపీ అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎయిదర్ మౌనం మంచిది, మౌనం దాటి పొగరుగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా,
నన్ను రోడ్డు మీదకి లాగి నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది ఇలా. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమం చేపట్టారు. దీక్షలో భాగంగా అమ్మవారి ఆలయ మెట్లను ఆయన శుభ్రం చేశారు. మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అనంతరం అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో మేం తప్పు చేసినట్లు నిరూపించాలి. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు క్రొవ్వు కలిపిన నెయ్యిని వాడినట్లు నిరూపిస్తే మీ బూట్లు నేను తుడుస్తా అని సవాల్ విసిరారు. ఎందుకు డ్రామాలాడుతున్నారని పవన్ పై మండిపడ్డారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను పవన్ శుద్ది చేయడంపై స్పందిస్తూ మేం తప్పు చేస్తే మీరు మెట్లు తొడవడమేంటి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హిందువుల దేవాలయాలపై దాడులు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ పవన్ అన్నారని, నిజానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో అనేక దేవాలయాలను పాల్గొట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. దేవాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ బండ్లపై వేసుకెళ్లారని, సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్న పవన్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కాదా? ఇది సాంప్రదాయమా? దీని భగవంతుడు క్షమిస్తాడా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పగలగొట్టి
దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట. నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్, వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు. దాన్ని హైడ్రామా అంట. ఆయన హైడ్రామా చేసింది, మీరా హైడ్రామా చేసింది, ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు. ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం. కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు నిర్ణయించాలి అని. దీన్ని ఏమంటారో చెప్పమని అడుగుతాను. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పింది ఎవరు? అలా చేసిన సన్నాసి వెధవ ఎవరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ త్వరలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని జోష్యం చెప్పారు. చెరువులన్నీ నిండితే కప్పలన్నీ వస్తాయన్న సామెత ఉందని, మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని, అందుకే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అధికార పార్టీలోకి జంప్ చేశారని విమర్శించారు. కానీ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 150 మందితో సమావేశం పెడదామనుకుంటే 1000 మందికి పైగా వచ్చారన్నారు. ఇది షేర్లింగంపల్లి పోరాట స్ఫూర్తిని తెలియజేస్తోందన్నారు. కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరావు హితవు పలికారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కేటీఆర్ ఈ నీతులు చెబుతారా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 60 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతావా అని నిలదీశారు. నాడు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్నది ఎవరని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభ పెట్టి బెదిరించి బీఆర్ఎస్ లో చేర్చుకున్న సన్యాసి ఎవరు అని ధ్వజమెత్తారు. రోజుకు ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనమంటూ అబద్దాలు చెప్పిన దగాకోరులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలను మింగేసి ఇప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ నంగనాచి కబుర్లు చెబుతావా అని ధ్వజమెత్తారు. మాటలు అహంకార పూరితంగా, ఫ్రస్ట్రేషన్తో, బలుపుతో కూడుకున్నటువంటి మాటలుగా మేము భావిస్తున్నాం. వెధవ అనే పదం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మేము అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇంచుమించు 9 సంవత్సరాలలో 60 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని వెంట పడి మరీ కండువ కప్పిన వెధవలు ఎవరనే మాట. రోజుకొకరిని తీసుకొని మా బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నేతగా చూడకుండా చేసినటువంటి వెధవలు ఎవరో అని ఈరోజు మేము మా పార్టీ పక్షాన్ని కూడా అడగదలుచుకున్నాం అన్నమాట. మాటలు చక్కగా రానని చెప్తున్నాం. మీరు ఒకడంటే మీరు ఎంటంటే ఇప్పటికే అనేక మార్లు చెప్పినాం. ప్రజాస్వామ్యం గురించా మీరు మాట్లాడదని అడుగుతున్నాం. అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు కూని రాగాలు కూస్తూ మా శ్రీధర్ బాబును పట్టుకొని కూడా ఎవరు వేసిరు కండువా, ఏ విధ వేసింది అనేటువంటి మాట ఈరోజు మా శ్రీధర్ బాబు గారిని మాట్లాడేటువంటి మాటలు.
తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొన్ని రోజులుగా తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ధర తగ్గినప్పుడు నాణ్యత కూడా తగ్గుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై అంతులేని అవినీతి జరిగిందని ఆరోపించారు. దొడ్డిదారిన ఈవో పోస్టులు ఇచ్చి భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగించే చర్యలకు అవకాశం ఇచ్చారని విమర్శించారు. దోపిడీదారులకు పాలక మండలి పదవులు కట్టబెట్టారని నారాయణ మండిపడ్డారు. ఇప్పుడు పోలవరం దాదాపు 6 నెలలు సంవత్సరాలు ఆగిపోయింది. రివర్స్ టెండరింగ్ పెట్టాడు, కాంట్రాక్టర్ మార్చాడు. ఎంత మిగిలిచాడు? 200 వీళ్ళకి తోకను పట్టుకోలేకపోయాడు. ఇసుక టెండర్స్ రివర్స్ అని పెట్టాడు. 6 నెలల సంవత్సరం ఇసుక లేకుండా చేశాడు. బిల్డింగ్స్ ఆగిపోయినాయి. బిల్డింగ్ వర్కర్స్ అందరూ అయ్యోమని బాధపడిపోయారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేది శాండ్ మాఫియా విరిగిపోయింది. ఇప్పుడు తిరుమల దేవస్థానానికి వచ్చేకాడికి నెయ్యిది టెండర్స్ మార్చాలా, రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు. దీన్ని ఆ పాత పద్ధతిని మార్చాడు, కొత్త పద్ధతి పెట్టాడు. అప్పుడు 400-500 రూపాయలు ఉంటే ఇప్పుడు 320-340కు మార్చాడు. నేను మిగిలి పెట్టాను కదా అన్నాడు. ఎప్పుడుకైనా గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి. స్టాండర్డ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి, కొంచెం ఎక్కువ పెరగచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు లేకుండా ఉంటారా? చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది? ఈ కల్తీకి వచ్చింది, సమస్య వచ్చింది. ల్యాబొరేటరీకి పోయింది. ల్యాబొరేటరీ వాళ్ళు అసలు ఆవు నెయ్యి కాదని చెప్పేశారు, కల్తీ నెయ్యి చెప్పారు. ఒకటి వచ్చాక ఏ కల్తీ ఏమేమి తెలిసింది? అదేదో ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, అదేదో అది ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నటువంటి సంస్థ. అది వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేసుకుంటారు నెయ్యి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్ వచ్చేటువంటి రకరకాలుగా ఉంటాయి, అది రోజు వస్తున్నాయి కదా. అవి కలిసిపోయినాయి కాబట్టి 300 రూపాయలకు అమ్మగలుగుతున్నాడు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల లోపల మేము వేయలేమన్నాడు. చివరికి టెండర్స్ 33% అది ఇచ్చేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. 400 500. మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు పోయి అది చూడాలి మనం, అది సంస్థ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది. టెండర్స్ ఇవ్వకూడదు. ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా, దాన్ని ఎట్లా చూడాలి, అది చూసినట్టు కనపడాల. టెండర్స్కి ఇచ్చేస్తారు. కొత్త జీవులు ఉన్నది ఉన్నాయి. టెండర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్చర్లు వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు, ఓపెన్ చేశారు. సరే, దానికని ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా, చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్. ఇవి ఎవడోడు ఎఫెన్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు. లోపల దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి, ఎక్స్పోజ్ చేశాడు. దానివల్ల తిరుమల లడ్డూ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీలోని అధికార పక్షంతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా గత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు తిరుపతి లడ్డూ అంశంపై విచారణ జరిపించవచ్చని, కానీ మీరు ఇష్యూని జాతీయ స్థాయిలో ఎందుకు రచ్చ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దేశంలో మతపరమైన సమస్యలు చాలా ఉన్నాయి. కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో మీడియాతో పవన్ మాట్లాడుతూ అన్ని తెలుసుకుని ప్రకాష్ రాజ్ మాట్లాడాలని చెప్పారు. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలని ఆయన కోరారు. ధర్మారెడ్డిని దాచారా లేదా వైఎస్ వివేకను చంపినట్టు ధర్మారెడ్డిని కూడా చంపేశారా అనే అనుమానం తనకు కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి మీడియా ముందుకు రావాలని అన్నారు. టీటీడీలో ఏం జరిగిందనే విషయాలను ధర్మారెడ్డి బయటకు వచ్చి చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కారుకుతలు కూశాడని అన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ పాలేరులా పనిచేశారని విమర్శించారు. నిబంధనలు పట్టించుకుని పొన్నవోలు న్యాయపట్టా రద్దు చేయాలని హైకోర్టు సుమోటోగా తీసుకుని పొన్నవోలుపై విచారణ జరపాలని కోరారు. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగితే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తల్లాగే పనిచేశారు. ఇవాళ ఈవో ధర్మారెడ్డి అండి, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదని. ఈవో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా వెళ్ళబోయి క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. ఇలాంటి వాళ్ళు అందరినీ ఏరేసుకున్నాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఎవడు లెక్క చేయకుండా, ఆఫీసర్లు లెక్క చేయడు, ఇటు వాళ్ళు లెక్క చేయడు, అరెస్టులు. కాబట్టికి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. చేయడమే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి తీసుకోవాలి. ఇంకా 2019 నుంచి 2024 వరకు ఎలాంటి అరాచకాలు చేశారో ఆ అరాచకాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ముందు ప్రెస్ ముందుకు రావాలి. ధర్మారెడ్డిని దాచారా, లేదా ధర్మారెడ్డి అన్న వాస్తవాలు చెప్తారని వివేకానంద రెడ్డి లాగా చంపేశారా, మాకు అనుమానంగా ఉంది. ధర్మారెడ్డి డేలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రశ్న ముందుకు ఎందుకు రాట్లా? కాబట్టికి ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చివరగా నేను కోరేది ఒకటి, పొన్నవాళ్ళు లాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకి చీడ పురుగులు. న్యాయం వ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం. నేను ఉదాహరణకు చెప్పా, ఇవాళ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడా? ఆయన లాయరు, ఆయన పైన ఆయన చేయాలి, ప్రభుత్వం తరఫున చేస్తాడు. నువ్వెవడవి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? నీ ఏజీ పోస్ట్ ఉండగా మాట్లాడావు, ఇవాళ మాట్లాడుకో పోనీ. నువ్వు ఏజీ పోస్ట్ ఉండగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది? కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సుమారుగా తీసుకొని ఈ కేసుని నిన్న మాట్లాడినటువంటి పందికొవ్వు గురించి, పందికొవ్వు బంగారం అన్నందుకు నేను జస్టిస్ని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు, హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దానికి పర్మిషన్ లేదని నమ్మితే వాళ్ళు కూడా పోయారు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా పోయారు ఇలాంటి పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు చెప్పబట్టి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పొన్నవాళ్ళకి అసలుకి రాగి చెంబు నెయ్యి అంట, బంగారం పంది ఆయిల్ అంట. ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు. నువ్వేం కేసు పెట్టుకుంటో పెట్టుకో, నా మీద నువ్వేం దావా వేసుకుంటో వేసుకో, నీ గురించి నేను చెప్తున్నా. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరానిటువంటి వ్యక్తివి. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరావని ఏఐజీగా ఉన్నప్పుడే తేలిపోయింది. నువ్వు రాజకీయాలు మాట్లాడబట్టి ఇవాళ ఏదైతే పంది కొవ్వు బంగారంతో పోల్చావో 100కి 100% తిరుపతి టీటీడీ దేవస్థానంలో లడ్డూలో పంది కొవ్వు కలిపినట్టే. ఎందుకంటే నువ్వు దాన్ని బంగారంతో పోలుస్తున్నావు. నువ్వు నిన్నెవడో అడిగాడు రేటు? గత 3-4 రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3-4 రోజులు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇదివరకు పేర్కొంది. 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్య వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జనగామ జిల్లా దేవులుప్పలలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో అత్యల్పంగా 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.